ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చేతిలో ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లోనూ పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇక ఈ రోజు చిరకాల ప్రత్యర్థి అయినటువంటి మన భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లే పాకిస్తాన్ క్రికెట్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చచ్చిపోయిందంటూ కూడా మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిది సంచలన కామెంట్స్ చేశాడు. ఇక మరో మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ స్పందిస్తూ ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రికెట్ ఇప్పుడు పాకిస్తాన్లో అంతమైపోయిందంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఆడతీరు, సెలక్షన్ ప్రక్రియ, తమకు కావాల్సిన వాళ్లకు పెద్ద పీట వేయడం వంటి అంశాలపై షెహజాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ జట్టును ఎలా ఎంపిక చేస్తున్నారో మనందరికీ తెలుసు. పాకిస్తాన్ క్రికెట్లో ఏం జరుగుతుందో మనం బయట ప్రపంచానికి చెప్పకపోతే అంత సవ్యంగానే జరుగుతుందని భావిస్తారు. తమకు ఇష్టమైన వాళ్ళనే జట్టుకు ఎంపిక చేసే వ్యవస్థ పాకిస్తాన్లో లేదని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. పాకిస్తాన్ క్రికెట్లో తమకు ఇష్టమైన వాళ్ళనే జట్టుకు ఎంపిక చేస్తున్నారు. ఇది నిజం, పచ్చి నిజం. ఇప్పటిదాకా పాకిస్తాన్లో ఒకే ఒక్క క్రీడ మిగిలి ఉందని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అది కూడా చచ్చిపోయిందంటూ అహ్మద్ షెహజాద్ వ్యాఖ్యానించాడు. మరో మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ స్పందిస్తూ పిఎస్ఎల్లో ఆడిన వాళ్లకు కాకుండా దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసే వాళ్లకు జాతీయ జట్టులో స్థానం కల్పించాలని బోర్డుకు సలహా ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షహీద్ అఫ్రిది ఇలా జరుగుతుందని తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంపై అఫ్రిది స్పందించాడు. 80-90 దశకం నాటి మైండ్ సెట్తో 2025లో ఆడితే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నాడు. పాకిస్తాన్ జట్టు నేను చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్ మాదిరి ఈ మ్యాచ్ ఆడిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి జట్టును బరిలోకి దింపాలో ఇప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ పెద్దలకు తెలియడం లేదని విమర్శించాడు. 2017 తర్వాత ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ గురించి చెప్పుకోవడానికి ఏదీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. పెద్ద జట్లతో ఆడేటప్పుడు అటాకింగ్ మైండ్ సెట్తో పాకిస్తాన్ ఎప్పుడూ ఆడలేదని తీవ్ర విమర్శ